నమస్తే అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలి. మేము మా వరంగల్ డిక్లరేషన్లో చాలా క్లియర్ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కనీసం 2 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు పంచుతామని చెప్పినాం. చాలామంది ఎక్కడి నుంచి తెస్తారు భూములు, ఎక్కడున్నాయి భూములు, అసలు భూములు ఏంటి, ఎట్లా సాధ్యమవుతుంది, ఇట్లా రకరకాల మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కరెక్ట్గా 2025 సెప్టెంబర్ 17 తారీఖు నేను తాజ్ కృష్ణ హోటల్లో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పిన, కేసీఆర్ కడిగి పారేసిన తెలంగాణనో, రేవంత్ రెడ్డి నాకి పాడేసిన తెలంగాణనో కాదు, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పిన. అసలు ఏం వదిలిపెట్టిన నిజాం? అసలు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కనుక ఇప్పుడు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భూ వ్యవస్థ ఎట్లుండేది? ఈ దోపిడీ కులాలు ఏవైతే రెడ్లు, కమ్మలు, వెలమలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? బీసీల పరిస్థితి ఎట్లా ఉండేది? ఎస్సీ ఎస్టీ చేతులకి ఏమొచ్చేది? ఈ అంశాన్ని కొద్దిగా క్లారిటీగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ విషయాన్ని ఎక్కువ మంది బీసీలకు చేరవేయండి. ఇది రెడ్లకు, వెలమలకు తెలుసు, రెడ్లు, వెలమలు, కమ్మలకు తెలుసు, ఒక బీసీలకు మాత్రం తెలియదు. ఈ విషయాన్ని మీరు ఎక్కువ మందికి చేరవేయండి. అసలు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ అంటే ఏంది? నిజాం వదిలిపెట్టేటప్పుడు ఏం వదిలిపెట్టిండు? తెలంగాణలో అధికారాన్ని మాత్రమే వదిలిపెట్టిండా నిజాం? 1948 సెప్టెంబర్ 17 రోజు ఆపరేషన్ పోలో సందర్భంగా నిజాం నవాబు భారత సైన్యం బీబీ నగర్ వరకు వచ్చినటువంటి సందర్భంలో, చొచ్చుకొస్తున్నటువంటి సందర్భంలో నిజాం నవాబు రేడియోలో ప్రకటన చేసి భారత్లో విలీనం అవుతున్నాం అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంతకంటే 2 సంవత్సరాల ముందుకు ఒకసారి వెళ్ళాలి, అంతకంటే 25 సంవత్సరాల ముందుకు ఒకసారి వెళ్తే ఈ 2 పాయింట్లు తెలిస్తే నిజాం ఏం వదిలిపెట్టిండో మనకు తెలుస్తుంది. నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ స్టేట్, బీదర్, గుల్బర్గా, ఔరంగాబాద్, ఇట్లా చాలా ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఇప్పుడున్నటువంటి యాదగిరి జిల్లాతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఇవి తెలంగాణ ప్రాంతాలు. ఇదంతా కలిపితే హైదరాబాద్ స్టేట్. అటు బీదర్ జిల్లాలు, అటు బీదరు, ఔరంగాబాదు, ఇవన్నీ కలిపితే తెలంగాణ స్టేట్, హైదరాబాద్ స్టేట్ అంటారు అప్పట్లో. ఈ హైదరాబాద్ స్టేటు భారత్లో విలీనం జరిగేటువంటి సమయం. మొత్తానికి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, సర్దార్ వల్లభాయ్ పటేలు భారత్లో 540 రాజసంస్థానాలను భారత్లో విలీనం చేసిన మహానాయకుడు. ఆయన వల్ల సాధ్యమైందని చెప్తా ఉంటారు. వాస్తవానికి అది తప్పు. ఆయన మొత్తం రాజసంస్థానాలన్నీ ఆటోమేటిక్గా చేరిపోయినాయి. 3 ఆగిపోయినాయి. ఏంటి? ఒకటి జమ్మూ కాశ్మీర్, రాజా హరిసింగ్ నేతృత్వంలో ఉన్నది అక్కడ, తర్వాత జూనాగఢ్, ఇప్పుడు గుజరాత్ ప్రాంతంలో ఉంది, తర్వాత హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేటు, జూనాగఢ్, ఈ 2 ప్రాంతాలు ఏం చేసినాయంటే ఈ ముస్లింల పరిపాలనలో ఉన్నాయి కాబట్టి సో ఇవి స్వతంత్రంగా ఉండాలని ముందుగా భావించినాయి. తర్వాత ఏది భారతదేశం నుంచి ఒత్తిడి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సాయాన్ని తీసుకుని తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఏది అంతర్జాతీయ న్యాయస్థానంలో దావాలు దాఖలు చేసినాయి. అవన్నీ ఒక ఎత్తు. భారత్లో విలీనం 1948 సెప్టెంబర్ 17 రోజున భారత్లో ఇది విలీనమయ్యేటువంటి సమయానికంటే ముందు నిజాం ఒక కీలకమైనటువంటి కార్యక్రమం చేసింది. ఇది ఎక్కడో లేదు. మళ్ళా నేను మొన్న భువనగిరి సభలో చెప్పిన కదా, కాగితం చింపేసిరని. రెడ్లు, వెలమలు నిజాం తయారు చేసినటువంటి, నిజాం ఇచ్చిన ఆ ఫర్మానా అంటారు దాన్ని, ఆ ఫర్మానాను చింపేసి దాచిపెట్టిర్రు అనేటువంటి మాట చెప్పిన కదా. ఆ దాచిపెట్టినటువంటి ఫర్మానా కాగితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్టీ బుక్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ 2లో 101వ పేజీలో ఉంటుంది. అదేందో ఒకసారి చూద్దాం.
ఇది చాలా కీలకమైనటువంటి విషయం, దయచేసి ఇది 102వ పేజు, ఇంగ్లీష్లోకి వస్తే 101వ పేజీకి వస్తుంది. ఇక్కడ ఏం చేసి నిజాం, తెలంగాణలో జాగీరుదారి వ్యవస్థ రద్దు. నైజాం రాజ్యం భారతదేశంలో విలీన సమయంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతోంది. స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఎవరు అమలు చేయాలి దీన్ని? ఇప్పుడు మనకు గడీలు కనిపిస్తా ఉన్నాయి కదా, తెలంగాణ రాష్ట్రంలో గద్వాల సంస్థానం అని, రాజాపేట సంస్థానం అని, లేకపోతే ఈ విష్ణూరు సంస్థానం అని ఇవి కనిపిస్తా ఉన్నాయి కదా గడీలు. అవి గడీలు వాళ్ళ ఇండ్లు అనుకుంటున్నారు, దొరల ఇండ్లు కాదు అవి, తహసీల్ ఆఫీసులో ఒకప్పుడు అవి. అక్కడి నుంచి కార్యకలాపాలు జరగాలి. అవి ప్యూర్గా ప్రజల పన్నులతో కట్టినటువంటి తహసీల్ ఆఫీసులు. అయితే ఈ జాగీర్దారీ వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళు జాగీర్దారులు ఏం చేశారంటే వెట్టి చాకిరి అంటే ఎవడైనా సరే ఉచితంగా పనిచేసిపోవాల్సిందే, పెట్టింది తినాల్సిందే అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అప్పట్లో, తెలంగాణ ప్రాంతంలో. సో ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అప్పుడు వెట్టి చాకిరి విధానం ఎట్లుండే అంటే, ఈ బీసీలలో ఉన్నటువంటి కులాలు, ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కులాల మీద ఎక్కువ ప్రభావం ఉండేది. కానీ ముస్లింలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి ఉండేది. ఎందుకంటే ముస్లిం సామ్రాజ్యం కదా, ముస్లింలు పరిపాలిస్తున్నారు కాబట్టి ముస్లింలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ వెట్టి చాకిరి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఏం చేసిరు, ఈ హిందువులలో ఉన్నటువంటి చాలా మంది ముస్లింలుగా మారారు. చూడండి, చాలా మంది, ఇది ఇక్కడ నేను చెప్తుంది కాదు, కొలనపాక దగ్గర దొరికినటువంటి శాసనాల్లో చాలా అంశాలు బయటపడ్డాయి, చాలా లెక్కలు కూడా బయటపడ్డాయి. చాలా మంది హిందువులు ముస్లింలుగా మారిపోయి వెట్టి చాకిరి విముక్తి. అసలు వీళ్ళు మతం మార్చుకోవడానికి కారణం ఎవరు? ఈ రెడ్లు వెలమలే. వీళ్ళు చేసినటువంటి వెట్టి చాకిరి వల్లనే ఆ పరిస్థితి అప్పట్లో ఏర్పడ్డది. సరే, అయిపోయింది. వెట్టి చాకిరి నిర్మూలన ఉద్యమం జరిగింది. స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరి నిర్మూలిస్తూ చట్టం చేశాడు. ఎవరు? నిజాం చేసిండు. వెట్టి చాకిరి చేయించకూడదురా అని చెప్పిండు. అయినా కూడా దొరలు, రెడ్లు వీళ్ళందరూ కలిసి వెట్టి చాకిరిని కొనసాగించారు. వెట్టి చాకిరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బలంగా ఉన్న ప్రాంతంలో 1948 నాటికి వెట్టి చాకిరి అంతమైపోయింది. రెడ్ల తోలు తీసిరు. అప్పటికే 1945 సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణ ఇచ్చే కీలకమైంది. చూసుకోరి, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ ఏందంటే ఇదే. 1945 సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణ ఇచ్చే చట్టాలను నిజాం చేశాడు. ఏంది కౌలుదారుల చట్టము అంటే, నిజాం భూములలో ఎవరైతే ఆ భూములను కౌలుకు తీసుకొని పంట పండించి పన్నుల రూపంలో గడతా ఉన్నారో, ఆ కౌలు చేసుకొని బతుకుతున్నటువంటి రైతులను ఈ రెడ్లు, వెలమలు, దొరలు, జాగీర్దారులు ఏం చేశారంటే వాళ్ళని బెదిరించి, ఈసారి నీకు మొత్తం పంటిస్తి, లేకపోతే వచ్చేసరికి నీకు భూమియా, నీకు కౌలుకియా అని ఇట్లా డామినేట్ చేయడం పెట్టడు తోటి ఈ విషయం నిజాంకు తెలిసి నిజాం ఏం చేసిండు, కౌలుదారులకు హక్కులు కల్పించిండు. నిజాం చేసింది ఏం చేసిండు? నిజాం కౌలుదారులకు రక్షణ ఇచ్చే చట్టాలను నిజాం చేశాడు. ఈ పేదవాళ్లకు రక్షణ ఇచ్చే చట్టాలు చేస్తే దీని కింద కౌలుదారులను నమోదు చేసి వాళ్ళకు శాశ్వత సాగు హక్కులు కల్పించాడు. శాశ్వత సాగు హక్కులు నిజాం కల్పించాడు. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజాం తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫేస్ కాస్ ని వెట్టి వంటి బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశాడు.